ప్రతి దినము దేవుని సన్నిధిలో నీ కృపావతతో నన్ను బలపరచము, దినమెల్లా మేము సంతోషించలాగున ఈ వార్తను మాకు దయచేయమని ప్రార్థించి ఒక దినాన్ని ప్రారంభిస్తున్నాం. నేటి వాగ్దానం, మీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత నొందెదరు అన్నాడు యెషయా 61:7. అనేక మార్లు నీతిగా, భక్తిగా, ప్రార్థనాపూర్వకంగా మంచిగా జీవించాలని మీరు ఎప్పుడైతే నిర్ణయించుకుంటారో దాన్ని ఇష్టపడినటువంటి కొందరి ద్వారా సాతానుడు అవమానాన్ని, నిందలు మీ మీద తీసుకొస్తాడు. కాబట్టి నింద వచ్చిందని కృంగిపోకండి, అవమానం కలిగిందని బాధపడకండి. మీకు కలిగిన అవమానానికి ప్రతిగా దేవుడు ఏమంటున్నాడు మీకు తెలుసా? 2 అంతల ఘనత నేను మీకు ఇస్తాను అంటున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో మార్లు భక్తులు అనేక అవమానాలు, నిందలు ఎదుర్కొన్నా విశ్వాస వీరులుగా దేవుడి కొరకు నిలబడ్డారు. మీరు చేయని తప్పుకు మీరు అవమానపరచబడ్డారా? మీరు చేయని దోషానికి మిమ్మల్ని ఈ లోకం నిందిస్తుందా? అయితే ధైర్యం తెచ్చుకోండి, పరమందున్న దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థించండి. ఆయన మన హృదయ స్థితిని ఎరిగివాడు. మీ పరిస్థితులన్నీ ఆయనకి బాగా తెలుసు. అబ్రహాము, సారాలకు దేవుడు వాగ్దానం చేసి ఇచ్చిన కుమారుడు ఇస్సాకు. ఇస్సాకు అంటే నవ్వు. అందుకే నవ్వుతూ సంతోషంగా ఉండమని దేవుడు ఇస్సాకును వారికి ఇచ్చాడు. ఐజాక్ జీవితంలో కూడా కొన్ని కష్టాలు ఎదురయ్యాయి. అతను వెళ్లి ఒక ప్రాంతంలో బావి తవ్వాడు. ఆ ప్రాంతం అంతా నీరు లేని ప్రాంతం. కానీ ఇతను బావి తవ్వినప్పుడు మంచి నీళ్లు, చక్కని బావి దొరికింది. దాన్ని బట్టి దేవుడు స్తుతిస్తూ ఉండగా ఊరు వాళ్ళంతా పరిగెత్తుకొని వస్తారు. మేము ఎన్ని మార్లు తవ్వినా మాకు నీళ్లు దొరకలేదు, అందులో మంచినీళ్ళ బావి మాకు ఎక్కడ కనబడలేదు. నీవు మా ఏరియాకు వచ్చి మా ప్రాంతంలో తవ్వి నువ్వు బాగుపడతావా అని చెప్పి అతను నిందించి అవమానపరిచి రాళ్లు తీసుకొచ్చి మంచినీళ్ళ బావి అంతటిని పూర్తి చేశారు. అతనికి ఎంతో బాధ కలిగింది. కొంచెం దూరంగా వెళ్లి ఇసాకు మళ్ళా ప్రయత్నం చేసి మరొక బావి తవ్వుతాడు. ఆ బావిలో కూడా మంచినీళ్ళు దొరుకుతాయి. దాన్ని చూసినప్పుడు చాలా సంతోషించి ఇప్పుడైనా హ్యాపీగా ఉండొచ్చు అని అనుకున్నప్పుడు ఆ ప్రాంత వాసులు మళ్ళా పరిగెత్తుకుంటూ వస్తారు. ఇసాకు తవ్విన బావిలో నీళ్లు పడ్డాయని, నీళ్లు మంచిగా ఉన్నాయని తెలుసుకుని వారి నోటికి వచ్చినట్టుగా మాట్లాడి అవమానపరిచి నిందించి అతను కష్టపడి తవ్వించిన 2వ బావి కూడా రాయి రప్పలతో మూసివేశారు. ఇసాకుకి ఎంత బాధ కలుగుతుందో ఆలోచించండి. నిందలు, అవమానాలు ఎదురవుతాయని చెప్పి తన ప్రయత్నం మానలా. ఈసారి పట్టుదలతో ప్రార్థించాడు దేవుని దగ్గర, ప్రభా ఈసారైనా ఎలాంటి కలహాలు లేకుండా నాకు నెమ్మది కలిగించువా, నా సరిహద్దులు గొడవలు లేకుండా ఈ అవమానాల నిందల్లో నన్ను విడిపించి నాకు నీరు దయచేయమని ప్రార్థించి మరో ప్రాంతానికి వెళ్లి బావి తవ్వినప్పుడు చక్కని మంచినీళ్ళ బావి దొరుకుతుంది. ఆ నీటిని బట్టి ఆనందిస్తుండగా ఆ పరిసర ప్రాంతంలో ఒక్కడు కూడా రాడు అక్కడికి. వాళ్ళంతా ఆశ్చర్యపోతారు. ఈ మనుషుడు ఎవరో గాని ఎక్కడొచ్చాడో, మేము అనవసరంగా అవమానపరిచాం, నిందించాం. ఇతను అడుగు వేసిన దగ్గర నీళ్లు దొరుకుతున్నాయి, ఎక్కడ బావి తవ్వితే అక్కడ నీళ్లు వస్తున్నాయి. వాళ్ళు ఎన్నో మార్లు ప్రయత్నించారు, ఎక్కడ నీళ్లు దొరకలే. కానీ ఇసాకు ప్రయత్నిస్తే వెంటనే నీళ్లు దొరికాయి. అంటే ఒక్కసారి అవమానం, 2వసారి అవమానం వచ్చినా మానకుండా పట్టుదలతో ప్రార్థించి ప్రయత్నించాడు ఇస్సాకు. ఫలించాడు. అవమానపరిచిన వారు, నిందించిన వారు అతన్ని ఘనపరచడం ప్రారంభించారు. నిజముగా ఈ మనుషుడితో దేవుడున్నాడు, ఇతను ఎక్కడ అడుగు పెడితే అక్కడ మేలు కలుగుతుంది అని తెలుసుకున్నారు. అవమానపరిచిన వారు కూడా మీ వద్దకు వచ్చి మిమ్మల్ని ఘనపరిచే రోజు రాబోతుంది. దేవుడు తప్పక మిమ్మల్ని ఫలింపజేసే రోజు రాబోతుంది. 2 అంతలుగా ఘనత పొందుకుంటారు. అనేక మంది మీ వైపు ఇలా వేలు చూపిస్తున్నారా? మిమ్మల్ని నిందించే వారు 1 వేలు మాత్రం మీ వైపు ఎత్తారు, కానీ మిగిలిన 4 వేళ్లు వారిని అడుగుతున్నాయి, హలో నీ సంగతి ఏంటి, నీ సంగతి ఏంటని. దేవుని యందు భయభక్తి కలిగి ఉండండి. రెట్టింపు ఘనత దేవుడు మీకు ఇచ్చేంత వరకు మానక ప్రార్థించండి. ఆయన నమ్మదగిన దేవుడు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఈ దినం ఈ వాగ్దానాన్ని నమ్మి నీ యందు విశ్వాసంతో ప్రార్థిస్తున్న వారిని బలపరచండి. వారికి కలిగిన అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తానని వాగ్దానం చేసావు నాయన. నువ్వు జీవమును, ఘనతను, ఐశ్వర్యం ఇచ్చేవాడు. నిన్ను నమ్మినందుకు, నీ యందు భయభక్తి కలిగి ఉన్నందుకు వారికి ఎదురైన అవమానాలు, నిందలన్నీ కూడా కొట్టివేయబడి వారికి నెమ్మది కలిగించి వారిని ఆశీర్వదించి, ఎవరైతే వారిని అవమానపరిచారో, ఎవరైతే వారిని నిందించారో వారి నోట ద్వారానే రెట్టింపు ఘనతను మీరు వారికి ఇవ్వబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నీ ప్రజలను బలపరచండి. నీ చిత్తంలో కొనసాగే కృపను వారికి దయచేయండి. ఇస్సాకునకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రార్థన విడవలేదు, ప్రయత్నం మానలేదు. ఈ ఆత్మీయ యాత్రలో విశ్వాసమును విడవక నిన్ను వెంబడించే కృపను వీరందరికీ దయచేసి మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపా సమాధానములు మీకు, మీ కుటుంబానికి తోడై ఉండి నడిపించును గాక. ఆత్మతో నన్ను నింపుము యేసయ్యా, రెట్టింపు ఘనతను మాకనుగ్రహిస్తావయ్యా, రెట్టింపు ఆత్మతో నన్ను నింపుము యేసయ్యా, విడువక నన్ను ఎడబాయక నాతో నిత్యము ఉంటావయ్యా, విడువక నన్ను ఎడబాయక
బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. దిస్ ఈజ్ మై ప్రేయర్. మీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో మీరు సౌఖ్యంగా ఉంటూ దీర్ఘాయుష్ కలిగి దేవుని కృపలో వర్ధిల్లుదురుగాక. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మీకు దేవుడిచ్చిన వాగ్దానం ద్వితీయోపదేశకాండం 3:22. మీ దేవుడైన యెహోవా మీ పక్షంగా యుద్ధం చేయవాడు. లార్డ్ యువర్ గాడ్ హిమ్సెల్ఫ్ విల్ ఫైట్ ఫర్ యూ. దేవుడిని పక్షంగా యుద్ధం చేసి మీకు జయ జీవితాన్ని యేసు నామములో ప్రసాదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్నారు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు కృపలో ఆయన రాకడ ఆలస్యమైతే మరి ఎన్నో యానివర్సరీలు చేసుకునే కృప దేవుడు మీ దంపతులని మీకు దేవుడు దయచేయాలని, సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం కూడా జరుపుకునే కృప తన బిడ్డలని మీకు దేవుడు దయచేయనుగాక. భార్య భర్తల మధ్యలో లవ్ అండ్ ఎఫెక్షన్, ప్రేమానురాగాలు ప్రభు నూతనంగా పుట్టించునుగాక. ద ప్రామిస్ ఆఫ్ గాడ్ ఫర్ యూ, మాథ్యూ చాప్టర్ 11:28. ఐ విల్ గివ్ యూ రెస్ట్. సమాధానాన్ని, నెమ్మదిని ప్రభు భార్య భర్తల మధ్యలో దయచేయనుగాక. గొడవలు, మనస్పర్ధలు, ఒక పరస్పర ద్వేషాలు తొలగిపోయి ఇద్దరి మధ్యలో ప్రేమ, అనురాగము, సమాధానము కలుగునుగాక. గాడ్ బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్.